సామాజిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఇచ్చినటువంటి ఆసనాలలో నిరీక్షించవచ్చు. ఆహూతులైన మీ అందరికీ మరికొద్ది సేపట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా విచ్చేశారు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారు. వారికి సాదర స్వాగతం. గణతంత్ర ముఖ్య అతిథిగా వారికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పిస్తారు. తమ సహకారాన్ని అందిస్తూ పెరేడ్ పర్యవేక్షణ పరిశీలనలో పాల్గొంటున్న ఆనంద ఘడియలిది 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అందరికీ సాదర స్వాగతం. రాజాబాబు ఐఏఎస్ గారికి కవాతు దళం స్వాతంత్రం సౌభ్రాతృత్వం ప్రతీకగా తెల్లని పావురాలు అందరూ మన కరతాళ ధ్వనులకి స్వేచ్ఛను ఆస్వాదిద్దాం. గట్టిగా చప్పట్లిద్దాం. ఆవరణ ప్రాంగణం అంతా గట్టిగా చప్పట్లు, గట్టిగా పిల్లలు. తదుపరి వివిధ శాఖల పురోగతి. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలర్పిణి చేసిన కృషి త్యాగాల ఫలితంగా మన స్వాతంత్ర్యం లభించింది. మన దేశం 1950వ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించబడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనం బాధ్యతగా కాపాడుకోవాలి. మన దేశ వ్యవసాయం, పారిశ్రామిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు తదితర అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. కృష్ణా జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉంది. పాడి పంటలతో, వర్తక వాణిజ్యాలతో, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, రక్తంలో స్వచ్ఛత, ఆత్మలో ధర్మం, గుండెల్లో కుతూహలం కలుపుకొని స్వాతంత్ర్యం కోసం పోరాడిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి, డాక్టర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, శ్రీ రఘుపతి వెంకటరత్న నాయుడు, శ్రీ తోట నరసయ్య నాయుడు వంటి మరెందరో మహానుభావులు మన జిల్లా వారే కావడం మనకి ఎంతో గర్వకారణం. జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య మన జిల్లా వాసి. శ్రీ ముట్నూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణపత్రిక, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్థాపించిన ఆంధ్రపత్రికతో జాతీయోద్యమంలో జిల్లా కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీకు వివరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు 12,407 అర్జీలు అందగా 11,840 అర్జీలు పరిష్కరించడం జరిగింది. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ విధానం. రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. పంటల సాగు, పెట్టుబడి ముందుగా రైతులకు అందించేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం కింద గత 4.5 ఏళ్లలో జిల్లాలో 1,00,000 మంది రైతులకు 1,006 కోట్ల రూపాయలు 5 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో ఇప్పటి వరకు 4,344.8 కోట్ల రూపాయల పంట రుణాలు మరియు 2,513.44 కోట్ల రూపాయల వ్యవసాయ కాలపరిమితి రుణాలు రైతులకు అందించడం జరిగింది. తుఫాను, అధిక వర్షాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంట నష్టపోయిన 1.65 లక్షల మంది రైతులకు గత 4.5 ఏళ్లలో 126 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, 65,000 మందికి రైతులకు 121.5 కోట్ల రూపాయల ఉచిత పంటల బీమా సొమ్ము, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద 1.26 లక్షల మంది రైతులకు 24 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రైతు సాగు చేసిన ప్రతి ఎకరం నమోదు చేసి వివిధ ప్రభుత్వ పథకాల కింద రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 1.76 లాక్స్ మందికి రైతులకు పండిస్తున్న 4.13 లక్షల ఎకరాల పంటలు ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయడం జరిగింది. రబీలో ఇప్పటిదాకా 16,600 ఎకరాలు ఈ క్రాప్ నమోదు చేయడం జరిగింది. వైఎస్ఆర్ యంత్ర సేవ కేంద్రాల ద్వారా జిల్లాలో 15 కోట్ల రూపాయల సబ్సిడీతో 244 ట్రాక్టర్లు, 45 కంబైన్డ్ హార్వెస్టర్స్, 965 వివిధ రకాల యంత్ర పరికరాలు రైతులకు అందించడం జరిగింది. 71 కోట్ల రూపాయలతో 1690 విద్యారంగం, జగనన్న అమ్మఒడి, చదివే ఆస్తిగా పిల్లలకు నాణ్యమైన విద్య. ఈ పథకం కింద జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో 1,30,814 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. श्री पी कृष्णदास गणतंत्र परेड आपका निश्चित के लिए आज है इस बात परेड परिशीलनకు గౌరవ శ్రీ పి జాషువా గారు ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి చెంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రంగాల్లో కృష్ణా జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే పేదల హితానికి దోహదపడేలా చేస్తూ దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలబడడం, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటి పనితీరును నిరంతరం సంక్షేమ పథకాల అమలు తీరుకు గౌరవ రాష్ట్ర గవర్నర్, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలతో పాటు వికసిత భారత సంకల్పం ఉపాధి హామీ పనులు చేయించే మేస్త్రులుగా పరిశుభ్రత భాగమైంది.
పచ్చదనంలో భాగంగా రెవెన్యూ కెనాల్ బండ్లో రైతులకు 200 ఎకరాలలో ఉద్యానవన పంటలతో ఆర్థిక భరోసా, పరిశుభ్రతలో భాగంగా 200 నిర్ణయిస్తూ ప్రగతి ప్రధాన దూసుకుపోతున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి స్వాగతం. అప్పు నిల్వ మొత్తం 25,571 కోట్ల రూపాయలను మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం పంపిణీ చేసిన మొత్తం 3,135 పథక సంచాలకులు టీఆర్డీఏ, వైఎస్ఆర్, జగనన్న తోడు, మహిళలకు బ్యాంకు రుణాలు, వైఎస్ఆర్ ఫ్యూచర్ కానుక, 390 రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని వేళలా సేవలు అందిస్తున్నారు. 13,500 1.0 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరిగింది. 0 వడ్డీ పథకం కింద బ్యాంకులో నమోదు. నిర్వహణలో ప్రథమ స్థానంలో ఉండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సేవతం ప్రజల సంపూర్ణ ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని సామాన్యులకు ఉచితంగా అందించడం మరియు 108 వాహనాల సేవలు 104, 108 వాహనాల ద్వారా